హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు క్వీన్స్ కిచెన్. ఇవాళ సరికొత్త రెసిపీతో మేము మీ ముందుకొచ్చేసామండి. మేము చేయబోయే రెసిపీ ఏంటంటే మటన్ సూప్ అండి. ఇది కామెంట్ సెక్షన్‌లో ఒకళ్ళు అడిగారండి. చికెన్ సూప్ చేశారు కదా! ఈసారి మటన్ సూప్ చేసి చూపించండి అని. మీకోసం మేమైతే ఇవాళ మటన్ సూప్ చేయబోతున్నామండి. మటన్ సూప్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూసేద్దాం. ముందుగా మేము కప్పు మటన్ అయితే తీసుకున్నామండి. ఈ విధంగా క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాం. అలానే కొంచెం కార్న్ ఫ్లోర్ అయితే తీసుకున్నామండి. నెక్స్ట్ వీటికి కావాల్సిన పదార్థాలేంటో చూద్దాం. క్యారెట్ అండి. చిన్న ముక్క ఒక క్యారెట్ తీసుకొని ఆ విధంగా చాప్ చేసి పెట్టుకోవాలి. అలానే వెల్లుల్లిపాయలు ఒక 5, 6 వెల్లుల్లిపాయలని తొక్క తీసేసి ఆ విధంగా చాప్ చేసి పెట్టుకోవాలి. అలానే అల్లం పీసెస్ అనమాట. చిన్న అల్లం ముక్క తీసుకొని ఆ విధంగా ముక్కలు చేసుకోవాలి. కొన్ని బఠానీ గింజలు, ఒక ఉల్లిపాయ అండి చాప్ చేసి పెట్టుకున్నాం. అలానే పచ్చిమిర్చి ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాం. కొంచెం గుప్పెడు కొత్తిమీర, అలానే క్యాప్సికమ్ అండి. ఒక క్యాప్సికమ్ అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాం. ఉల్లికాయలండి. వీటిని ఉల్లికాయలు అంటారు. ఉల్లికాయలు కూడా తీసుకున్నాం అనమాట మేము. అలానే క్యాబేజ్ ఈ విధంగా తురుము తీసుకొని పెట్టుకోవాలి. ఒక ఎగ్ అయితే తీసుకున్నాం. అలానే మిరియాల పొడవండి. కొంచెం మిరియాలు తీసుకొని వాటినైతే ఇలాగా గుండ కింద కొట్టేసుకున్నాం. అలానే 3 టైప్స్ ఆఫ్ సాస్‌లు అయితే మేము ఇందులో యూజ్ చేస్తున్నామండి. ఒకటి సోయా సాస్ అండి ఫస్ట్‌ది, సెకండ్‌ది రెడ్ చిల్లీ సాస్, థర్డ్ గ్రీన్ చిల్లీ సాస్, అలానే కొంచెం వెనిగర్ అనమాట. ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందుగా మీకైతే ఇంగ్రీడియెంట్స్ ఏంటో అర్థమైపోయినాయి కదా! ప్రాసెస్‌లోకి వెళ్దాం. ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందుగా మనం స్టవ్ అయితే వెలిగించుకొని ఈ రకంగా కళాయి పెట్టుకొని ఇందులో మనం ఏదైతే మటన్ తీసుకున్నామో ఆ మటన్ని డైరెక్ట్‌గా వేసేయడమేండి. ఆయిల్ కానీ ఏమి అవసరం లేదు. డైరెక్ట్‌గా మనం ఈ విధంగా మటన్ అయితే అందులో వేసేసాం అన్నమాట. కొంచెం వాటర్ అయితే ఇలా మిక్స్ చేసినట్టే ఇది మనకి ఉడికిపోతుంది బాగా. వాటర్ వేసి కొంచెం బాయిల్ అవుతుండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నామండి. కంపల్సరీగా ఎన్వి ఐటెం ఏది చేసినా కానీ దీనికి అల్లం వెల్లుల్లిపాయ పేస్టే ఉండాలి కదా! అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అయితే దీన్ని బాగా బాయిల్ చేసేసుకుంటున్నాం. 5 to 10 మినిట్స్ తర్వాత మనకి ఈ విధంగా అయితే మటన్ కుక్ అయిపోయిందండి. దీన్ని బాగా చల్లారబెట్టేసుకోవాలన్నమాట. చల్లారిపోయిన తర్వాత దీన్ని మిక్సీలో వేసుకోవాలి. అది కూడా చూపిస్తాను మీకు. చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకున్నట్టయితే చూడండి ఈ విధంగా అయిపోయిందనమాట మనకి. అదే డైరెక్ట్గా మనం కీమా తీసుకున్నట్టయితే దాంతో అయితే ఇంకా ఇలా ఏం చేయవసరం లేదు. డైరెక్ట్గా మనం కీమాని బాయిల్ చేసుకొని వేసేసుకోవచ్చు అనమాట. ఈ పెద్ద పీసెస్ అయిపోతాయి కదండి సూప్లో, అందుకని ఈ విధంగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది సూప్లో వేసినప్పుడు మనకి దానికి సపరేట్ కింద వచ్చేస్తుంది అనమాట. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలాగా కుక్కర్ అయితే పెట్టుకున్నామండి. ఇదేం విజిల్స్ రప్పించాం కానీ సూప్ కంటెంట్ తయారవడానికి కోసం మేము ఇలా లోతుగా ఉన్న కుక్కర్ గిన్నె అయితే తీసుకున్నాం అనమాట. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఈ విధంగా కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నామండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా మనం అల్లం ముక్కలు ఏవైతే ఉన్నాయో చాప్ చేసి పెట్టుకున్నాయి అవి అయితే వేసేసాము. తర్వాత వెల్లుల్లిపాయ చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ పీసెస్ని కూడా వేసేసుకున్నాం. దాని తర్వాత ఈ బఠానీ కూడా ముందుగానే మనం ఆయిల్లో వేసుకున్నట్టయితే మనకి చక్కగా ఫ్రై అయిపోతాయండి. ఉడికిపోతూ ఫ్రై అయిపోతాయి అన్నమాట. వీటిలో ఒకసారిలాగా మిక్స్ చేసుకోవాలి. దాని నెక్స్ట్ కొంచెం అవి వేగిన తర్వాత క్యారెట్, ఆనియన్ పీసెస్, గ్రీన్ చిల్లీ పీసెస్, ఇలా 1 by 1 మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో అవన్నీ కూడా వేసేసి ఒకేసారి ఫ్రై చేసేసుకోవాలండి. క్యాప్సికము, కొత్తిమీర, ఉల్లికాయలు, క్యాబేజ్. మొత్తం మనం ఏవైతే తీసుకున్నామో వాటన్నిటిని కూడా 1 by 1 వేసేసుకొని ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టుకొని ఉంచుకున్నామో మటన్ ఆల్రెడీ బాయిల్ చేసి మిక్సీ పెట్టేసుకుని ఉంచుకున్నామో ఈ మటన్ కూడా అందులో వేసేయాలండి. ఎందుకంటే ఈ వెజిటేబుల్స్తో పాటు ఈ మటన్ కీమాలా చేసుకుని కూడా మనకి బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. అప్పుడు దీని టేస్ట్ దానికి వెజిటేబుల్స్కి మటన్కి, మటన్ టేస్ట్ వెజిటేబుల్స్కి ఇలాగా షేర్ అవుతాయి అన్నమాట. మనకి ఇలాగా ఫ్రై అవ్వడానికి 5 to 10 మినిట్స్ అయితే ఖచ్చితంగా టైం టేకెనండి. ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత దీంట్లో మనం వెజిటేబుల్స్కి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నామండి. మటన్ బాయిల్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ కొంచెం వేసాం కాబట్టి ఇప్పుడు ఈ వెజిటేబుల్స్కి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నట్టయితే మనకి సరిపోతుంది అనమాట. అలానే మనం ఏవైతే పౌడర్ చేసి పెట్టుకున్నామో మిరియాల పౌడర్ దీన్ని కూడా యాడ్ చేసేయాలండి. దీంట్లో కారం అది యాడ్ చేయం కాబట్టి మనకి స్పైసెస్ అనేది గ్రీన్ చిల్లీ,
ఈ మిరియాల పౌడర్ వల్ల, ఈ పెప్పర్ పౌడర్ వల్లే మనకి స్పైసీ ఫ్లేవర్ అనేది వస్తుంది అన్నమాట, యాడ్ అవుతుంది. సో ఈ విధంగా మొత్తం అన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. 10 to 15 మినిట్స్ తర్వాత మనకి ఈ విధంగా అయితే ఫ్రై అయిపోయినాయండి వెజిటేబుల్స్. అలానే మనం వేసుకున్న కీమా ఇది చక్కగా ఇలాగా ఫ్రై అయిపోయిందనమాట. ఇప్పుడు దీనికి మనం సూప్ కంటెంట్ అంటున్నాం కాబట్టి దీంట్లో సాస్లు అయితే వేసేసుకుందాం. 1 స్పూన్ ఫుల్గా రెడ్ చిల్లీ సాస్ అయితే వేసుకుంటున్నామండి. అలానే 1 స్పూన్ ఫుల్గా గ్రీన్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. అలానే సోయా సాస్ కూడా 1 స్పూన్ తీసుకోవాలండి. అలానే వెనిగర్ అయితే 2 స్పూన్స్ తీసుకోవాలండి. సో ఈ విధంగా ఆ వెజిటేబుల్స్, ఆ కీమా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ సాస్ అన్నీ కూడా వేసుకొని ఒకసారి దీన్ని మళ్ళీ అయితే మిక్స్ చేసేసుకుందాం. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్నాక మనం సూప్ కంటెంట్ అంటున్నాం కాబట్టి అండి వాటర్ తీసుకుంటున్నాం అండి. ఖచ్చితంగా 2 లోట అంటే లీటర్ వాటర్ అయితే ఖచ్చితంగా పట్టేస్తుంది అనమాట మనకి. సో వాటర్ ఈ విధంగా ఎక్కువగా వేసుకొని వీటిని అయితే బాగా వెజిటేబుల్స్తో పాటు కుక్ అయ్యేలాగా కొంచెం ఫ్లేమ్ని హై చేసుకొని ఉంచుకోవాలి. చూడండి ఇప్పుడు దాకా మనం సాల్ట్ అయితే వేయలేదు, ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాం. ఇప్పుడు వేసేసుకున్నట్టయితే మనకి వెజిటేబుల్స్ అన్నిటికీ కూడా ఈ సాల్ట్ కూడా ఫ్లేవర్ పడుతుందన్నమాట. అది మనకి బాయిల్ అయ్యేలోపు ఈలోపు కార్న్ఫ్లోర్లో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ని అయితే తీసుకున్నామండి. ఈ కార్న్ఫ్లోర్లో వాటర్ అయితే యాడ్ చేసుకొని అవి బాల్స్ అవి లేకుండా ఇలా శుభ్రంగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ సూప్కి మెయిన్ ఇంగ్రీడియంట్ కార్న్ఫ్లోర్ పౌడర్ కూడా ఉండాలండి. సో ఈ విధంగా దాన్ని అయితే 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ని ఇలాగా లిక్విడ్ లాగా చేసేసుకున్నాం వాటర్ వేసేసుకొని. దాన్ని ఇలా పక్కన పెట్టేసుకొని ఈలోపు ఎగ్ కూడా రెడీ చేసుకోవాలండి. ఎగ్ వైట్ మాత్రమే తీసుకోవాలన్నమాట మనం. ఎల్లో ఎగ్ తీసుకోకూడదు, ఎందుకంటే ఎల్లో ఎగ్ వల్ల నీచు వాసన అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా వైట్ ఎగ్ అంతా తీసుకున్నాం, సపరేట్ చేసుకున్నాం. సో కార్న్ఫ్లోర్ ఎగ్ది అలా పక్కన పెట్టుకున్నట్టయితే దీన్ని ఎప్పుడు వేయాలో చూపిస్తాను. వైట్ ఒక 10 మినిట్స్ తర్వాత మనకి ఈ విధంగా అయితే వాటర్ బాయిల్ అయిపోతుందండి. సో ఇలా బాయిల్ అయిపోయిన దాంట్లో ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లోర్ వాటర్. సో ఆ కార్న్ఫ్లోర్ లిక్విడ్ని ఈ విధంగా అందులో ఆ సూప్లో యాడ్ చేసేసుకోవాలి. సో అప్పుడు మనకు వాటర్ కొంచెం ఇలా చిక్కబడుతుంది అన్నమాట. అలానే ఏదైతే ఎగ్ వైట్ తీసుకున్నామో ఆ ఎగ్ వైట్ని కూడా వేసేసుకోవాలి. సో ఈ ఎగ్ వైట్ని కూడా ఈ రకంగా వేసేసుకోవాలి. సో మనకి ఎగ్ వైట్ వేయగానే చూసారా దానిపైన ఎలా వస్తున్నాయో. సో మనకి ఇంచుమించుగా సూప్ అయితే రెడీ అయిపోతుందండి. సో సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నామండి. మన మటన్ సూప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో మన ఎమ్మి మటన్ సూప్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. దీనివల్ల యూజెస్ ఏంటో కూడా ముందుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ మేమందరం అయితే చాలా రొంప దగ్గుతో ఈ వింటర్ సీజన్లో చాలా బాధపడుతున్నామండి. అందుకనేసి సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం మేము ఈ వింటర్ సీజన్లో దగ్గు రొంప వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామండి. అందుకనేసి ఎర్లీ మార్నింగ్లో ఇలాంటి సూప్ తీసుకున్నట్టయితే కొంచెం రిలీఫ్ ఉంటుందని చెప్పి మేమైతే ఈ ఇంగ్రీడియంట్ తయారు చేయడం పెట్టుకున్నామండి. సో దీన్ని ఎలా తయారు చేసామో చూసారు కదా. ఇందులో పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేయడం వల్ల మనకి చాలా రిలీఫ్ ఉంటుంది. అలానే హెల్త్కి అన్నీ మంచి ప్రోటీన్ ఫుడ్ వచ్చేలాగా ఉంది కాబట్టి వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈ సూప్ని మనం ఇలా వేడివేడిగా తీసుకున్నట్టయితే కొంచెం గొంతు కాలేటట్టుగా గోరువెచ్చగా మనం ఎంత వేడిని పడతాం అంత వేడిని పట్టేలా తాగుతూ ఉన్నట్టయితే మనకి చాలా రిలీఫ్ ఉంటుందండి. రొంప కానీ దగ్గు లాంటివి వచ్చిన వాళ్ళకి ఇది మంచి రెమెడీగా ఉపయోగపడుతుంది. సో మా హెల్దీ రెసిపీతో పాటు మీకు హెల్దీ టిప్ కూడా అందించేసాము ఈ విధంగా. ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చూసి ఎలా ఉందో మీకు చెప్తాను. సో చూడండి ఎగ్ వైట్ మనం ఏదైతే ఎగ్ వైట్ వేసుకున్నామో ఇది ఇలాగ మనకి క్రీమీ స్ట్రక్చర్ లాగా అయితే కనిపిస్తుంది అనమాట. మనం ఏవైతే వెజిటేబుల్స్ వేసుకున్నామో ఇవన్నిటి వల్ల చాలా కలర్ఫుల్గా అయితే ఉంటుందండి. మీకు కావాలనుకుంటే 2 ఎగ్స్ కూడా తీసుకోవచ్చు. ఇలానే ఎగ్ ఎల్లో అయితే సపరేట్ చేసేసి ఎగ్ వైట్ మాత్రమే మనం వేసుకొని చేసుకోవాలి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి.
మనం కరివేపాకు ఎక్కడ యాడ్ చేయలేదు కాబట్టి మేము గార్నిష్ కోసం అయితే వేసుకున్నాం. చాలామందికి ఆ స్మెల్ అయితే ఇష్టం కదా! ఆ స్మెల్ ఉంటే తినడానికి ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఇలా గార్నిష్ రూపంగా వేసుకున్నా సరే మనకి సూప్ అంతా కూడా ఈ కరివేపాకు ఫ్లేవర్ అనేది పడుతుందనమాట. సో ఈ విధంగా కప్పులోకి అయితే వేసేసుకున్నాం చూడండి. మనం వేసుకున్న బఠానీ కానీ, క్యారెట్ పీసెస్ కానీ, క్యాబేజ్, మటన్, ఇంకా మటన్ అయితే ఇలా కీమా కింద చేస్తాం కాబట్టి ఇదంతా కూడా మంచి ఫ్లేవర్ అయితే పట్టిస్తుందండి. స్మెల్ అయితే చాలా బాగుంది. సో టేస్ట్ కూడా ఇలానే ఎమ్మిగా ఉంటుంది. కొంచెం వేడివేడిగానే తినాలి. అల్లం ముక్కలు ఇవన్నీ వేసాం కదా! సో దగ్గుకి వాటికి కూడా బాగా పనిచేస్తుంది అనమాట. వెల్లుల్లిపాయ ముక్కలు. నాకైతే బఠానీ అల్లం పీస్ అయితే వచ్చిందండి. సాల్ట్ కంటెంట్ కానీ ఇవన్నీ కూడా చాలా కరెక్ట్గా ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా ఇలా పొగలు వస్తూ ఉండగా తాగుతూ ఉన్నట్టయితే నాకైతే చాలా బాగా జలుబు చేసేసిందండి. ఇది ఇలా స్పూన్ పెట్టుకోగానే కొంచెం మాట పైకి వస్తుంది, అలా రిలీఫ్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు కూడా ఈ మటన్ సూప్ని మేము ఎలా అయితే ఇంగ్రీడియంట్స్ వేసుకొని ప్రిపేర్ చేసుకున్నామో ఇదే విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకైతే ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవాళ హెల్దీ టిప్పు అలానే హెల్దీ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే బెల్ ఐకాన్ చేయండి. బాయ్ బాయ్.